ఘాట్సీల్ ప్రాంతంలోని ఓ మండపంలో ఓ పెద్ద శిల భక్తులకు దర్శనమిస్తుంది. తుల్జా భవానీ అమ్మవారు శ్రీరామునికి ఈ శిల మీద నుంచే శ్రీలంకకు మార్గం చూపించారని చెబుతారు. అలాగే ఈ శిల మీద తుల్జా భవానీ అమ్మవారి పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. నవరాత్రి దినాలలో భక్తులు కాలినడకన వచ్చి మొదట ఈ ఘాట్సీల్కు చేరుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అతి పురాతనమైన తుల్జా భవానీ అమ్మవారి ఆలయం రద్దీగా ఉండే తుల్జాపూర్ గ్రామ నడిబొడ్డులో దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఓం తుల్జా భవానీ మాతయే నమః అంటూ ఆలయం వెలుపల ఉన్న దుకాణాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. పూజా ద్రవ్యాలను సేకరించుకున్న భక్తులకు ముందుగా రాజా షహాజీ మహాద్వారం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ మహాద్వారం అలనాటి కట్టడాలకు నిదర్శనంగా నిలుస్తుంది. మహాద్వారం కింది భాగంలో శిలారూపంలోనున్న ఓ తాబేలు దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు మెట్ల మీదుగా అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ప్రాంగణంలో పురాతన కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిచ్చే ఈ ఆలయ ప్రాంగణం భక్తులను మైమరపిస్తుంది. తుల్జా భవానీ అమ్మవారి ఆలయం భూమికి సుమారు 500 అడుగుల కింద భాగంలో దర్శనమిస్తుంది. తుల్జాపూర్లో వెలిసిన తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులు పొందిన వారిలో శ్రీరాముడితో పాటు ధర్మరాజు, ఛత్రపతి శివాజీలు కూడా ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదించిన మాతగా తుల్జా భవానీ అమ్మవారు ఖ్యాతిగాంచారు. తుల్జా భవానీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్లోల తీర్థంలో 108 తీర్థాల జలం వచ్చి కలుస్తుందని, ఇది అత్యంత మహిమాన్వితమైందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు ముందుగా కల్లోల తీర్థాన్ని దర్శించుకుంటారు. మహిమాన్వితమైన ఈ కల్లోల తీర్థంలో 108 తీర్థాలకు చెందిన శుద్ధ జలాలు వచ్చి చేరతాయని, ఇది అత్యంత పవిత్రమైందిగా చెబుతారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఈ కల్లోల తీర్థంలోనే స్నానాదికాలు చేసి తరిస్తారు.